అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్కి జగిత్యాల జీవన్ రెడ్డి పోయినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి కేసీఆర్ని కలిసిండు, కేసీఆర్తో మాట్లాడిండు, కేసీఆర్తో లంచ్ కూడా చేసినటువంటి పరిస్థితి. సో జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫోటో కూడా నా వెనకాల కనబడతా ఉంది. జీవన్ రెడ్డి చాలా సంతోషంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక సంవత్సరం నుండి జీవన్ రెడ్డి చాలా సఫర్ అవుతా ఉన్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డిని చాలాసార్లు కలవడానికి ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డి కలవలేదు, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆఖరికి జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి సంజయ్ కుమార్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాడు. లేదు బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేను కాంగ్రెస్లోకి ఎట్లా తీసుకుంటారు? ఆల్రెడీ నేను కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ లీడర్ ఉన్నా కదా, ఉండగా నన్ను పక్కన పెట్టి ఈ సంజయ్ కుమార్ని ఎట్లా ప్రోత్సహిస్తున్నాడు రేవంత్ రెడ్డి, కరెక్ట్ కాదు కదా అని చెప్పి మంత్రులతోటి జీవన్ రెడ్డి మాట్లాడినా కూడా మంత్రులు పట్టించుకోలేదు. ఆఖరికి అధిష్టానంతో మాట్లాడితే అధిష్టానం పట్టించుకోలేదు. ఆయనంత జీవన్ రెడ్డికి కోపం వచ్చి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి పోదామనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ నిన్న జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళిండు, జీవన్ రెడ్డితో మాట్లాడిండు, జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత జీవన్ రెడ్డి కేటీఆర్తో చెప్పిండు, నేను ఒకసారి కేసీఆర్ని కలవాలనుకుంటున్నా, కేసీఆర్తో మాట్లాడాలనుకుంటున్నా, మా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి, మా పాత స్నేహం గుర్తుకొస్తా ఉంది, ఒకసారి డిస్కస్ చేయాలనుకుంటున్నా అని చెప్పి జీవన్ రెడ్డి కేటీఆర్తో చెప్పేసరికి కేటీఆర్ కేసీఆర్తో చెప్పినట, నాయన నేను కలవాలనుకుంటున్నాడు జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డితో మాట్లాడితే బాగుంటుంది, కలిస్తే బాగుంటుంది అని చెప్పుడుతోటే కేసీఆర్ ఇమీడియట్లీ జీవన్ రెడ్డిని రేపు మధ్యాహ్నం 2 గంటలకు లంచ్కి రమ్మని చెప్పండి అని చెప్పి కేసీఆర్ చెప్పినట. సో మొత్తానికి జీవన్ రెడ్డి కేసీఆర్తో లంచ్ చేసినటువంటి పరిస్థితి, జీవన్ రెడ్డి కేసీఆర్ని కలిసినటువంటి పరిస్థితి. నిజంగా జీవన్ రెడ్డి చాలా సంతోషంగా కనబడ్డాడు. ఆ ముఖంలో ఆ సంతోషం చూడండి, ఆ హ్యాపీనెస్ చూడండి. సుమారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ జీవన్ రెడ్డి బాగా సఫర్ అయిండు, బాగా ఇబ్బంది పడ్డాడు. రకరకాలుగా జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. జీవన్ రెడ్డి భరించి ఇక భరించలేక ఓపిక నశించిపోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన రాజీనామా చేసేసిండు. కాంగ్రెస్కి రాజీనామా చేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి పోతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ రేపో మాపో జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ జీవన్ రెడ్డి ఓపెన్ అప్ అయిపోయాడు, నేను బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నా, రావడానికి రెడీ అయిపోయినా, ఆల్రెడీ బీఆర్ఎస్లోనే ఉన్నట్టు అని చెప్పి జీవన్ రెడ్డి కూడా చెప్పేసిండు. సో ఆల్మోస్ట్ జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి. సో జీవన్ రెడ్డి ఎర్రపల్లి ఫామ్ హౌస్కి రాగానే గంగుల కమలాకర్, తర్వాత ప్రశాంత్, తర్వాత ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చాలామంది జీవన్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నారు. తర్వాత కేటీఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, సో ఇది కేసీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్, అక్కడ అట్లుంది ఇట్లుంది అని చెప్పి కంప్లీట్గా కేటీఆర్ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కొన్ని ఫోటోలు ఉంటాయి కేసీఆర్కి సంబంధించి, ఆ ఫోటోల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత జీవన్ రెడ్డి కేసీఆర్ని కలిసిండు, మాట్లాడిండు. జీవన్ రెడ్డితో పాటు వచ్చినటువంటి లీడర్లను జీవన్ రెడ్డి ఇంటర్వ్యూ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. వీళ్ళంతా కూడా జగిత్యాలకు సంబంధించినటువంటి లీడర్లు నాతో పాటు ఉంటారు అని చెప్పి జీవన్ రెడ్డి కేసీఆర్ చెప్పిండు. ఆ తర్వాత జీవన్ రెడ్డిని ఒకేసారి కేసీఆర్ చూడగానే హగ్ చేసుకున్నటువంటి పరిస్థితి చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే పాత స్నేహం. జీవన్ రెడ్డి పోగానే అసలు కేసీఆర్తో ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోయాడు, కానీ కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, డైరెక్ట్ కండువా కప్పి హగ్ చేసుకున్నాడు, హత్తుకున్నాడు. కానీ నిజంగా చాలా అద్భుతం అనిపించింది. ఈ విజువల్స్ అన్ని చూసిన తర్వాత, ఈ వీడియోలు ఫోటోలు చూసినాక చాలా మంచిగా అనిపించింది. జీవన్ రెడ్డికి అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీలో అయినా గౌరవం దక్కుతుంది, మర్యాద దక్కుతుంది. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పెద్దపీట వేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డికి మంచిగా అవకాశం ఇస్తూ ఉందనేటటువంటి ఒక అంశం అనిపించింది. సో కేసీఆర్తో జీవన్ రెడ్డి కలిసినటువంటి ఆ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. తర్వాత జీవన్ రెడ్డితో కేసీఆర్ చాలాసేపు మాట్లాడిండు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా చాలామంది ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి లీడర్లు కూడా మీకు కనబడతా ఉన్నారు. కేసీఆర్ జీవన్ రెడ్డితో బహుశా చెప్తున్నాడేమో, ఏమని, కాంగ్రెస్ పార్టీ అట్లుంటుంది, కాంగ్రెస్ పార్టీ కథనే అట్లుంటుంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, కాంగ్రెస్ అంతా ఇబ్బంది అవుతుందని చెప్పి కేసీఆర్ బహుశా జీవన్ రెడ్డితో చెప్తున్నాడేమో అని అనిపించింది. తర్వాత జీవన్ రెడ్డి కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ జీవన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసిండు, పరిస్థితులు ఇట్లున్నాయి, ఈ విధంగా ఉన్నది, మీరు ఖచ్చితంగా జగిత్యాల నుండి బీఆర్ఎస్లో గట్టిగా ఉండాలి, గట్టిగా ఉంటే అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని కూడా విమర్శన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి కేసీఆర్ కూడా జీవన్ రెడ్డితో మాట్లాడిండేమో అనిపించింది.
ఆ తర్వాత ఇగో ఈ విధంగా కలిసేటటువంటి కార్యక్రమం చేసి ఒక వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే ఒక వీడియో కనబడతా ఉంది. ఈ వీడియో ఒకసారి మీరు చూసినటువంటి కార్యక్రమం చేయండి. సో మొత్తానికి కేసీఆర్ ఫామ్ హౌస్కి జీవన్ రెడ్డి వస్తున్నటువంటి విజువల్ ఇది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కారులో వచ్చినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి కారు దిగిన వెంటనే మొత్తానికి కేటీఆర్ రిసీవ్ చేసుకున్నాడు. కేటీఆర్ షాల్వా కప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. గంగుల కమలాకర్ జీవన్ రెడ్డిని స్వాగతంగా ఆహ్వానించిండు. తర్వాత ప్రశాంత్ కూడా ఆహ్వానించేటటువంటి కార్యక్రమం చేసిండు. సో తర్వాత జీవన్ రెడ్డి చాలా మందితో మాట్లాడిండు, డిస్కస్ చేసిండు. సో అందరితో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత కేటీఆర్ జీవన్ రెడ్డిని చిన్నగా లోపలికి తీసుకెళ్ళిండు, కేసీఆర్ దగ్గరికి, కేసీఆర్కి సంబంధించిన ఛాంబర్ దగ్గరికి తీసుకెళ్లే కార్యక్రమం చేసిండు. సో ఇక్కడ లంచ్ మీకు ఇక్కడ కనబడతా ఉంది. కంప్లీట్గా లంచ్ సెటప్ అంతా చేసిరు. లంచ్ సెటప్ చేసిరు. చికెను, మటను, అలాగే వెజ్, నాన్ వెజ్ అంతా కూడా రెడీ చేసి పెట్టిరట. సో జీవన్ రెడ్డితో పాటు కేసీఆర్ లంచ్ చేసినటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాడు. జీవన్ రెడ్డితో పాటు కేసీఆర్ ఈరోజు భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి. కలిసి భోజనం చేస్తూ కొన్ని పాత జ్ఞాపకాలు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఉద్యమానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు, కేసీఆర్తో జీవన్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహిత్యం, కేసీఆర్తో జీవన్ రెడ్డికి ఉన్నటువంటి ఏదైతే దోస్తాన్ ఉంటుందో ఆ దోస్తాన్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పాత స్నేహం గురించి వాళ్ళు నెమరేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి జీవన్ రెడ్డి లోపలికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ ఇక్కడ కనబడతా ఉన్నాడు. కేసీఆర్తో జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. కేసీఆర్ హగ్ చేసుకున్న డైరెక్ట్ జీవన్ రెడ్డిని షాల్వా కప్పినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి జీవన్ రెడ్డి వెరీ హ్యాపీ. ఈరోజు చాలా సంతోషంగా జీవన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. బొకే ఇచ్చిండు, మాట్లాడిండు, చాలాసేపు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. తర్వాత జీవన్ రెడ్డి కేసీఆర్కి షాల్వా కప్పిండు. నిజంగా చూడడానికి మంచిగా అనిపించింది. జీవన్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు చాలామంది ఇబ్బంది పెట్టారు. కానీ జీవన్ రెడ్డి కేసీఆర్తో అన్నాడట, అన్న నన్ను ఇక్కడికి దేవుడే పంపించిండు మీతో కలిసి పనిచేయడానికి. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నేను పార్టీకి రాజీనామా చేయడం ఏందో, మీ దగ్గరికి రావడం ఏందో, మీతో కలిసి పనిచేయడం ఏందో నాకేం అర్థమైతలేదు. ఇదంతా దేవుడు స్క్రిప్ట్. దేవుడు నాకు నీ దగ్గర పంపించినట్టు అనిపించిందని కేసీఆర్తో మాట్లాడుతూ జీవన్ రెడ్డి చెప్పిండట కేసీఆర్ తోటి. అన్న డైరెక్ట్ దేవుడే పంపించిండే నీ దగ్గరికి అని చెప్పి కేసీఆర్తో జీవన్ రెడ్డి అన్నట్టుగా కొంత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా అందరినీ ఇంట్రడ్యూస్ చేసిండు జీవన్ రెడ్డి, అందరితో మాట్లాడించేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత కేసీఆర్ కూడా చాలాసేపు జీవన్ రెడ్డితో మాట్లాడిండు, జీవన్ రెడ్డితో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సో కేసీఆర్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి, కాంగ్రెస్లో ఉన్నటువంటి లోపాల గురించి కూడా ఆయన డిస్కస్ చేసిండు. కేటీఆర్ కూడా కేసీఆర్ పక్కనే ఉన్నాడు, మాట్లాడిండు, చాలాసేపు డిస్కస్ చేసుకున్నారు. జీవన్ రెడ్డి కూడా కేసీఆర్తో మాట్లాడిండు. తర్వాత లంచ్లో కూడా, అంటే లంచ్ టైంలో కూడా చాలాసేపు వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్ట, మాట్లాడినట్ట. సుమారు కేసీఆర్ 15 నుండి 20 నిమిషాల పాటు జీవన్ రెడ్డితో కూర్చొని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత డైరెక్ట్ లంచ్కి వెళ్ళిరట. లంచ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ జీవన్ రెడ్డితో చెప్తా ఉన్నాడు, చాలా ఇబ్బంది పెట్టిరన్న మిమ్మల్ని, చాలా తిప్పలు పెట్టిరు మిమ్మల్ని, అసలు మీరు చాలా సీనియర్ లీడర్, మీలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఇట్లా అవమానించడం, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కేసీఆర్ జీవన్ రెడ్డితో చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, బీఆర్ఎస్ పార్టీలో సరైనటువంటి గౌరవం దక్కుతుంది, బీఆర్ఎస్ పార్టీలో సరైనటువంటి అవకాశాలు ఉంటాయి, మీకు మంచిగా ఉంటుంది, మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి అని చెప్పి సో కేసీఆర్ జీవన్ రెడ్డితో చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే మొత్తానికైతే జీవన్ రెడ్డి కలిసినటువంటి పరిస్థితి, కేసీఆర్తో మాట్లాడినటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. స్క్రీన్ మీద చాలా అద్భుతం అనిపించింది. ఒకసారి మొత్తం వీడియో మీరు చూడండి, నేను దూరం ఉంటా. సో జీవన్ రెడ్డి కలిసిండు, మాట్లాడిండు. సో చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది కదా, చూడ్డానికి చాలా అద్భుతంగా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సో వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు. తర్వాత జీవన్ రెడ్డి కేటీఆర్ని కలిసిండు, కేటీఆర్తో మాట్లాడిండు. అట్లానే మాట్లాడుతూ డైరెక్ట్ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళిండు. ఫామ్ హౌస్ అంటే కేసీఆర్కి సంబంధించిన ఛాంబర్కి తీసుకెళ్ళి మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. సో అక్కడ లంచ్ ప్రిపేర్ అవుతుంది, వెనకాల టేబుల్ కూడా మీకు కనబడతా ఉంటుంది. సో డైరెక్ట్ కేసీఆర్ ఛాంబర్కి వెళ్ళగానే జీవన్ రెడ్డి చాలా సంతోషపడ్డాడు. కేసీఆర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. పాత స్నేహం ఉన్నది వాళ్ళకి, పాతకు సంబంధించినటువంటి కొన్ని జ్ఞాపకాలను నెమరేసుకునేటటువంటి కార్యక్రమం చేసిరు, హగ్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది. అంటే కేసీఆర్ను జీవన్ రెడ్డితో చూస్తుంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్లు వీళ్ళిద్దరు, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు, మంచిగా మాట్లాడుకుంటారు, మంచిగా డిస్కస్ చేసుకుంటారు కదా అని చెప్పి అనిపించింది. ఇదంతా చూసినప్పుడు కూడా సో చాలాసేపు డిస్కస్ చేసి మాట్లాడుకున్న తర్వాత జీవన్ రెడ్డి అందరూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇగో వీళ్ళంతా కూడా మా వాళ్ళే, ఈ లీడరు ఆ లీడర్ అని చెప్పి జగిత్యాలకు సంబంధించిన లీడర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ కూడా చాలాసేపు మాట్లాడిండు. ఆ తర్వాత ఇక అందరిని కూర్చోబెట్టి డిస్కస్ చేసిండు, మాట్లాడిండు.
సో జీవన్ రెడ్డి కూడా కొంతమందిని ఇంట్రడ్యూస్ చేసిండు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన లీడర్లు ఉన్నారు అక్కడ, మీ స్క్రీన్ మీద కనబడతా ఉన్నారు. తర్వాత కేసీఆర్ కూడా జీవన్ రెడ్డిని ఉద్దేశించి, అన్న బాగా కష్టపడ్డాడు, అసలు మీరు కాంగ్రెస్లో చాలా కృషి చేసిరు అన్న, 40 సంవత్సరాల నుండి పార్టీని వీడనటువంటి వ్యక్తి మీరు సడన్గా పార్టీకి రాజీనామా చేసిరు అంటే నేనే షాక్ అయిపోయినా. నిజంగా మీరు చాలా మంచి వ్యక్తులు, అందరు లెక్క అవినీతి చేయరు, అక్రమాలు చేయరు, మీ పైన ఒక్క ఆరోపణ కూడా లేదు, అలాంటి మీరు అసలు నిజంగా ఇంత సఫర్ అవ్వడం అనేది బాధ అనిపించిందని కేసీఆర్ కూడా జీవన్ రెడ్డితో మాట్లాడిండట. తర్వాత మీకు బీఆర్ఎస్లో బాగుంటుంది, బీఆర్ఎస్లో ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది, మీరు మంచిగా కలిసి పని చేయండి అన్న, బాగుంటుంది, రండి అన్న బీఆర్ఎస్లోకి అని చెప్పి కేసీఆర్ కూడా జీవన్ రెడ్డితో చెప్పిండు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎర్రబల్లి ఫామ్ హౌస్లో, అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో, కేసీఆర్ ఇంట్లో, ఇక కేసీఆర్ ఫామ్ హౌస్లో కాదు, కేసీఆర్ ఇంట్లో అన్నట్టే, కేసీఆర్ ఇంట్లో ఈ విధంగా ఈరోజు అద్భుతమైనటువంటి సన్నివేశం జరిగింది, అద్భుతమైనటువంటి భేటీ జరిగింది. సో కేసీఆర్తో జీవన్ రెడ్డి కలిసి కూర్చొని తిన్నాడు. ఇదంతా చూసినాక రేవంత్ అన్నకు పరిశానట. అసలు కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చుడైంది, కేటీఆర్ పార్టీలో అవమానించుడైంది, మళ్ళీ జీవన్ రెడ్డి పోయి కేసీఆర్ హక్ చేసుకునుడైంది, లంచ్ మీట్ ఏంది, ఇది తిండేంది, తినుడేంది, కథ ఏంది, అసలు జీవన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, ప్రభుత్వాన్ని ఉంచుతాడా, కూలగొడతాడా? ఇప్పుడు జీవన్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుమారు 15 మంది లీడర్లు టచ్లో ఉన్నారట. అంటే కాంగ్రెస్కి ఇంకా 15 మంది లీడర్లు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయట. జీవన్ రెడ్డి 15 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లను బీఆర్ఎస్లోకి లాక్కునేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఇవన్నీ కూడా కేసీఆర్తో డిస్కషన్ చేయబోతా ఉన్నాడు జీవన్ రెడ్డి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ వీడియో చూసినటువంటి వెంటనే రేవంత్ రెడ్డి షాక్ అయిండు అనేది వినబడుతున్న వ్యవహారం. రేవంత్ అన్న కూడా బాగా సోషల్ మీడియా ఫాలో అవుతాడు, ట్విట్టర్లో ఏం జరుగుతున్నది ఏం కది, నాకు తెలిసి అయితే జీవన్ రెడ్డి ఇంకేం చేస్తుండే ఏంటనేది రేవంత్ అన్న ఇంకెక్కువ ఫాలో అవుతాడు, ఇంకెక్కువ చూస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈరోజు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో జీవన్ రెడ్డి కలిసి, కేసీఆర్ కూడా ఫుల్ హ్యాపీ, జీవన్ రెడ్డి కూడా ఫుల్ హ్యాపీ, అసలు నిజంగా చాలా హ్యాపీ. అసలు జీవన్ రెడ్డి కూడా ఏం మాట్లాడలేదని అర్థం కాలే, అంటే కేసీఆర్తో చాలా సంవత్సరాల తర్వాత కదా వాళ్ళు కలిసింది, ఎప్పుడో కలిసినట్టు జీవన్ రెడ్డి ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ బ్యాక్ జీవన్ రెడ్డి కలిసిండు, మాట్లాడిండు, డిస్కస్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఈరోజు జరిగినటువంటి అంశం. సో జీవన్ రెడ్డి అందరూ ఇంట్రడ్యూస్ కూడా చేసిండు. సో జరిగినటువంటి కథ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఈ విధంగా మొత్తానికి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టే లెక్క, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే లెక్క. ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇక ముచ్చడి చెప్తా ఉన్నారు ఏమని, కాంగ్రెస్ పార్టీ లీడరు జీవన్ రెడ్డికి కాంగ్రెస్తో సంబంధం లేదు, జీవన్ రెడ్డికి కాంగ్రెస్ చాలా ఇచ్చింది, జీవన్ రెడ్డి కాంగ్రెస్కి ఏమీ ఇవ్వలేదని చెప్పి. అసలు ఎంత ఘోరం అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని తిరుగుతూ ఉంటే, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి ఏం చెప్తారు వీళ్ళు, అసలు సంజయ్ కుమార్ అనేటోడు మా పార్టీలో లేడు, ఆయనకు మా పార్టీకి సంబంధం లేదు, ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని చెప్పి ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తారు. సంజయ్ కుమార్ ఏమో గాంధీ భవన్లో తిరుగుతున్నాడు, సంజయ్ కుమార్ ఏమో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని తిరుగుతున్నాడు. మరి కాంగ్రెస్ కండవ కప్పుకున్నప్పుడు అయినా మా కండవ కప్పుకోవద్దు బాయ్సాప్, నువ్వు మా దాంట్లో లేవని చెప్పాలి కదా, ఏం చెప్తలేరు. జీవన్ రెడ్డి అన్న రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. జీవన్ రెడ్డి అన్న కోపం వచ్చి ఎందుకు ఈ పార్టీ, అసలు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఈ పార్టీ అని చెప్పి ఆయన రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీకి. ఇక మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అంతా పరిశానలు ఉందట జీవన్ రెడ్డి స్టెప్స్ చూసి, జీవన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు చూసి. సుధాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.